నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 6వ తేదీన అక్టోబర్ 6వ తేదీన 2020న కొన్ని ఆరోపణలతో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డీ గారికి సవివరంగా 8 పేజీల లేఖతో పాటు కొన్ని పత్రాలను కూడా సమర్పించారు. దాని మీద దేశవ్యాప్తంగా కొన్ని సంచలనాత్మకమైనటువంటి ప్రకటనలు వస్తున్నాయి, కొన్ని అనుకూలంగా వస్తున్నాయి, జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా వస్తున్నాయి, కొన్ని ప్రకటనలు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని రద్దు చేయండి అనేటువంటి పిటిషన్ను కూడా సుప్రీంకోర్టులో దాఖలు చేయడం జరిగింది. అది జరిగే పని కాదు. మొట్టమొదటి విషయం, ఆర్టికల్ 356 ఉపయోగిస్తే తప్పితే అది జరిగే పని కాదు. ఆయన అఖండ మెజారిటీ 151 సీట్లతోటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. సరే, నాకు సుప్రీంకోర్టు అన్నా, హైకోర్టు అన్నా, న్యాయమూర్తులన్నా, జడ్జిలన్నా, న్యాయస్థానాలన్నా, రాజ్యాంగం అన్నా, చట్టాలన్నా చాలా గౌరవం ఉన్నాయి, చాలా గౌరవం కూడా ఉంది. నేను ఎవరిని అగౌరవపరచట్లేదు, కించపరచట్లేదు, ఎవరి మీద ఆరోపణలు నిందలు వేయడం లేదు. నాకున్న సమాచారం మేరకు పత్రికల్లో వచ్చిన వాటిని, రాజ్యాంగంలో ఉన్న వాటిని మాత్రమే నేను వివరిస్తున్నాను. భారత రాజ్యాంగం ప్రకారం ప్రసాదించినటువంటి హక్కుల్లో ప్రశ్నించే హక్కు కూడా ఉన్నది, ఫిర్యాదు చేసే హక్కు కూడా ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారు ఫిర్యాదు చేశారు, ఆ హక్కుని ఎవరు కాదనలేరు. ఆయనకి ఫిర్యాదు చేసే హక్కు ఉన్నది, స్వేచ్ఛ ఉన్నది. కొంతమంది ఫిర్యాదే చేయకూడదు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని వెలుబుచ్చుతున్నారు. అది భావ ప్రకటన స్వేచ్ఛకి, వ్యక్తిగత స్వేచ్ఛకి 19(1) ఆర్టికల్ 19(1) కావచ్చు, ఆర్టికల్ 21 కావచ్చు, వీటికి ఆటంకం కలిగిస్తుంది. ఆయన హక్కుల్ని హరిస్తుంది. ఆయన వ్యక్తిగతంగా ఆరోపణలు చెయ్యలేదు. ఆయన ఎంతసేపు ఒక ముఖ్యమంత్రిగానే తన ప్రభుత్వము న్యాయస్థానాల ద్వారా ఎటువంటి సంక్లిష్ట పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది అన్నది మాత్రమే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారి దృష్టికి తీసుకెళ్లారు. భారత రాజ్యాంగం ప్రకారం, న్యాచురల్ జస్టిస్ ప్రకారము సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. ఎస్ఏ బాబ్డీ గారికి లేఖ అందినట్లుగా మాత్రం అందరూ చెప్పుకుంటున్నారు. ఆ లేఖలోని అంశాలన్నీ కూడా బహిర్గతమే అయినాయి, పబ్లిక్ డొమైన్లోనే ఉన్నాయి. ఆ లేఖలోని అంశాల మీద సుప్రీంకోర్టు జడ్జి గారి మీద, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోని న్యాయమూర్తుల మీద విచారణకి ఆ లేఖలో ఉన్న అంశాలు అర్హత ఉన్నాయా లేదా, విచారించదగినదా కాదా, విచారణ జరిపించాలా వద్దా, విచారణకు స్వీకరించాలా వద్దా అనేది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బాబ్డే గారు మాత్రమే తీసుకోవాలి నిర్ణయాన్ని. కేసులు చాలా ఉన్నాయి పెండింగ్లో, సుప్రీంకోర్టులో కావచ్చు. కొంత టైం పడుతోంది ఆయన నిర్ణయం తీసుకోవడానికి. ఇక్కడ కొన్ని విషయాలలో చాలా చాలా బాధాకరమైన విషయం. సమాజమే దేవాలయము, ప్రజలే దేవుళ్ళు అనుకుంటున్నప్పుడు
భారతదేశంలో సుప్రీంకోర్టులో 34 మంది జడ్జిలు ఉండాలి రాజ్యాంగం ప్రకారము. ప్రస్తుతం యాజ్ ఆన్ టుడే 30 మందే ఉన్నారు. 25 హైకోర్టులలో 1079 మంది జడ్జిలు, 771 మంది పర్మనెంట్ జడ్జిలు, 308 మంది అడిషనల్ జడ్జెస్, మొత్తం కలిపి 1113 3 మంది జడ్జిలు భారతదేశంలో ఉన్నారు. 1 అక్టోబర్ 2020 నాటికి భారతదేశంలో 404 జడ్జిల స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అంటే ఈ దేశ ప్రజల్లో కేసులు వేసిన వాళ్ళ కేసులకి ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు కోర్టుల చుట్టూరా తిరుగుతున్నారు. ఒక కేసు 1983లో వేసిన కేసు కూడా 93, 2003, 28 సంవత్సరాల నుంచి కూడా పెండింగ్లో ఉన్నదే. సుప్రీంకోర్టుల్లో కూడా హైకోర్టుల్లో కూడా ఏళ్ల తరబడి కేసులు పెండింగ్లో ఉంటున్నాయి. మరి అది ప్రజల హక్కుకి భంగం కలిగినట్లు కాదా? దాని మీద ఎవరూ ప్రశ్నించకూడదా? ఎవరో భారతదేశంలో ఇప్పటి వరకు యాజ్ పర్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం 16,670,000 మంది లాయర్లు ఉన్నారు. 16,670,000 మంది న్యాయవాదులు భారతదేశంలో ఉన్నారు. అందులో ఉత్తరప్రదేశ్లోనే ఎక్కువ మంది ఉన్నారు. 43% అక్కడే ఉన్నారు. తర్వాత బీహార్ రాష్ట్రంలో ఎక్కువ ఉన్నారు. తర్వాత మహారాష్ట్రలో ఎక్కువ మంది ఉన్నారు లాయర్లు. అందులో ఒక 100 మంది లాయర్లు, ఏది 15,600,000 మందిలో ఒక 100 మంది లాయర్లు జగన్ గారు రాసిన లేఖ తప్పు అని చెప్పి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి ఒక లేఖ రాశారట. దాన్ని ఇటువంటి పచ్చ పిచ్చి మీడియాలు విపరీతంగా రాసేస్తున్నాయి. 16 లక్షల మందిలో 100 మంది రాసి ఒక 100 మందే. జగన్ లేఖలో కట్టుకథలు ఉన్నాయట. వ్యక్తిగత కక్షతోనే దాన్ని ప్రయోగించారు. సీజేకు మద్రాసు హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడి లేఖ. ఆయన ఒక ముఖ్యమంత్రి, ఆయనకి వ్యక్తిగత కక్షలేంది? ఆయన కేసులు ఏవి హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ లేవు. ఆయన ఉన్నది సిబిఐ కోర్టు. సిబిఐ కోర్టు తర్వాత హైకోర్టు ఉంటుంది, హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు ఉంటుంది, సుప్రీంకోర్టులో హైకోర్టులో కూడా డివిజన్ బెంచ్లు ఉంటాయి, తర్వాత సుప్రీంకోర్టులో కూడా జడ్జిల బెంచ్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఆయనకి ఇప్పుడిప్పుడే వచ్చే నష్టం ఏం లేదు. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులకు వ్యతిరేకంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి లేఖ రాయడాన్ని ఆల్ ఇండియా జడ్జెస్ అసోసియేషన్ ఖండించింది. జడ్జిలకు కూడా నియమావళి సూత్రాల్లో ఉన్నాయి, పబ్లిక్ డొమైన్లో మాట్లాడకూడదు, వాళ్ళు ఏది విమర్శ చేయకూడదని కూడా ఉన్నది కదా సుప్రీంకోర్టు రూల్స్ ప్రకారంగా. మరి దాన్ని కూడా వైలేట్ చేసినట్లే కదా. 2016లో అప్పటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టే అది లేఖ రాశారు. సుప్రీంకోర్టు హైకోర్టులకి లేఖ రాస్తే అది హైకోర్టుకి పంపించిన లేఖ. హైకోర్టు జ్యుడికేచర్ అట్ హైదరాబాద్, హైకోర్ట్ ఆఫ్ జ్యుడికేచర్ అట్ హైదరాబాద్ ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 6/6/2016 నాడు ROC నెంబర్ 1207/2016 విజిలెన్స్ సెల్ రీస్టేట్మెంట్ of values of judicial life as framed by the Honorable Supreme Court of India. Reminder to all the judicial officers on the following aspects for its strict observance. As the High Court desires it necessary to remind all the judicial officers as to restatement of values of judicial life framed by the Honorable Supreme Court of India, all the judicial officers working in the states of Telangana and Andhra Pradesh are hereby directed to make strict adherence to the following. Justice must not merely be done, but it must also be seen to be done. న్యాయం చేసేసామని చెప్పటం కాదు. జడ్జిలు, న్యాయమూర్తులు సరైన న్యాయం చేశారని ప్రజలు విశ్వసించాలి. ది బిహేవియర్ అండ్ కండక్ట్ ఆఫ్ జ్యుడిషియల్ ఆఫీసర్ మస్ట్ రీఅఫర్మ్
ద పీపుల్స్ ఫెయిత్ ఇన్ ది ఇంపార్షియాలిటీ ఆఫ్ ది జ్యుడిషరీ. న్యాయమూర్తులు ఇచ్చే తీర్పులు ఎలా ఉండాలి అంటే, ఆదేశాలు ఎలా ఉండాలి అంటే, ఈ న్యాయమూర్తి గారు కరెక్ట్గా తీర్పు చెప్పారు, ఆదేశాలు కరెక్ట్గానే ఇచ్చారు అనేటట్లుగా ఉండాలి. ఇవన్నీ ఈ రూల్స్ అన్ని ఫ్రేమ్ చేసింది సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియానే. అకార్డింగ్లీ ఎనీ యాక్ట్ ఆఫ్ జ్యుడిషియల్ ఆఫీసర్ వెదర్ ఇన్ అఫిషియల్ ఆర్ పర్సనల్ కెపాసిటీ విచ్ ఎరోడ్స్ ది క్రెడిబిలిటీ ఆఫ్ దిస్ పర్సెప్షన్ హ్యాస్ టు బి అవాయిడెడ్. అంటే న్యాయస్థానానికి కానీ న్యాయమూర్తులకు కానీ ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతోందనేటువంటి అపవాదు రాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా న్యాయస్థానాల మీద, జడ్జిల మీద ఉందని చెప్పి సుప్రీంకోర్టే చెబుతోంది. ఏ జడ్జ్ షుడ్ ప్రాక్టీస్ ఏ డిగ్రీ ఆఫ్ ఎలూఫ్నెస్ కన్సిస్టెంట్ విత్ ది డిగ్నిటీ ఆఫ్ హిస్ ఆఫీస్. ఆయన న్యాయమూర్తి గారు ఆ కోర్టుకి, ఆయన కూర్చున్న సీటుకి గౌరవ ప్రతిష్టలు ఆయన ఇచ్చే తీర్పుల వల్ల వస్తుంది కనుక అది కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఆ జడ్జి గారి మీదే ఉంటుంది. ఏ జడ్జ్ షల్ నాట్ హియర్ అండ్ డిసైడ్ ఏ మ్యాటర్ ఇన్ విచ్ ఎ మెంబర్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ, ఏ క్లోజ్ రిలేషన్ ఆర్ ఫ్రెండ్ ఈజ్ కన్సర్న్డ్. ఆ జడ్జి గారి బంధువులు కానీ, స్నేహితులు కానీ, తెలిసిన వాళ్ళు కానీ ఆయన దగ్గర వాదిస్తుంటే అటువంటి ఆ జడ్జి గారు ఆ కేసుల్ని వినకూడదు. ఏ జడ్జ్ షల్ నాట్ ఎంటర్ ఇన్ టు పబ్లిక్ డిబేట్ or express his views in public on political matters or on matters that are pending or are likely to arise for judicial determination. న్యాయమూర్తులపై ఆరోపణలు గుప్పిస్తూ ఏపీ సీఎం రాసిన లేఖను ఖండిస్తూ నేషనల్ ట్రిబ్యునల్, అప్పిలేట్ ట్రిబ్యునల్, బార్ అసోసియేషన్ తీర్మానం చేసినాయి. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులకు వ్యతిరేకంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లేఖ రాయడాన్ని ఆల్ ఇండియా జడ్జెస్ అసోసియేషన్ ఖండించింది. జడ్జెస్ ఖండించడాలు, ప్రెస్ మీట్లు పెట్టడాలు ఇటువంటివి చేయకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు ఉంటే వీళ్ళు ధిక్కరించినట్లే కదా జడ్జెస్. అంటే న్యాయమూర్తులు ధిక్కరించచ్చా? సుప్రీంకోర్టుని ధిక్కరించవచ్చు, రాజ్యాంగాన్ని ధిక్కరించవచ్చు. ప్రజలు 131 కోట్ల మంది ప్రజల మనోభావాల్ని కూడా దెబ్బతీయచ్చా? వారి వ్యక్తిగత స్వేచ్ఛ కూడా భంగం కలిగించచ్చా? బట్ నాట్ లీస్ట్ ఏ జడ్జ్ షల్ నాట్ యాక్సెప్ట్ గిఫ్ట్స్ ఆర్ హాస్పిటాలిటీ ఎక్సెప్ట్ ఫ్రమ్ హిజ్ ఫ్యామిలీ, క్లోజ్ రిలేషన్స్ అండ్ ఫ్రెండ్స్ స్నేహితులు దగ్గర నుంచి కానీ, బంధువుల దగ్గర నుంచి కానీ, కుటుంబ సభ్యుల దగ్గర నుంచి తప్పితే ఎవరి దగ్గర నుంచి కూడా న్యాయమూర్తులు ఏది బహుమానాలు స్వీకరించకూడదు. ఇవి సుప్రీంకోర్టు ఆదేశాలు. సుప్రీంకోర్టు జారీ చేసిన నియమావళి, ఆదేశాలు కాకపోయినా నియమావళి. ఆర్టికల్ 14 నేను చాలాసార్లు చెప్తున్నాను. Constitution of India, equality before law. The state shall not deny to any person equality before the law or the equal protection of the laws within the territory of India. Provision of discrimination on grounds of religion, race, caste, sex or place of birth. జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యక్తిగా కూడా రాసే అధికారం ఉంది, ఒక ముఖ్యమంత్రిగా కూడా రాసే అధికారము ఆయనకుంది. ఆయన రాయొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా న్యాయమూర్తుల మీద ఫిర్యాదు చేయటం ఫస్ట్ టైము. ఇదే ఫస్ట్ టైం కాదు. దామోదరం సంజీవయ్య గారు 1961లో 4/11/1961 నాడు అప్పటి లాల్ బహదూర్ శాస్త్రి గారు, మహామహుడు, జై కిసాన్ జై జవాన్ లాల్ బహదూర్ శాస్త్రి గారు భారతదేశ హోంమంత్రిగా ఉంటే ఆయన కోర్టుల ద్వారా, హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ద్వారా పడుతున్న ఇబ్బందుల్ని, ఎదుర్కొంటున్న కష్టాల్ని సవివరంగా లేఖ రాశారు లాల్ బహదూర్ శాస్త్రి గారికి దామోదరం సంజీవి గారు 4/11/1961. అందులో ఏమేమి కష్టాలని ఆయన ఫేస్ చేస్తున్నారో, ఎదుర్కొంటున్నారో, ఆయన పరిపాలనకి న్యాయస్థానాలు ఎలా అడ్డుపడుతున్నాయో, న్యాయమూర్తులు ఎలా అడ్డుపడుతున్నారు అన్నది సవివరంగా రాశారు. కోర్స్ ఆయన రాసింది కూడా మరి యాదృచ్ఛికము ఏమో కానీ 8 పేజీల లెటర్. ఇది కూడా దామోదరం సంజీవయ్య గారు రాసింది. ఇది 8 పేజీల లేఖ.
సరే, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇచ్చింది కదా హక్కులు. ఒక మాజీ జడ్జి గారు ఆయన కజ్జు గారు, ఈయనకంటే ముందు మనం ఈయన దగ్గరకు వద్దాం. ఏ ఫియర్ ఆఫ్టర్ ల్యాండ్ మార్క్ ప్రెస్ కాన్ఫరెన్స్ లిటిల్ హ్యాస్ చేంజ్డ్ ఇన్ సుప్రీం కోర్ట్స్ రన్నింగ్. January 12, 2018 జస్టిసెస్, సుప్రీంకోర్టు జస్టిసెస్, ఇది వాళ్ళు సుప్రీంకోర్టు జడ్జిలుగా ఉన్న రోజు నాడే జే చలమేశ్వర్, రంజన్ గొగోయ్, కురియన్ జోసెఫ్ అండ్ మదన్ లోకూర్ called the press conference at the residence of Chalmeswar Garu in New Delhi. During the conference, they aired their grievances over the then Chief Justice Deepak Misra's style of functioning. సాక్షాత్తు ఈ నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా గారి వ్యవహార శైలి సరిగా లేదు అని చెప్పారు. అది విమర్శించారంటారా, ఆరోపణ చేశారంటారా, అపవాదు వేశారంటారా, ప్రజలు నిర్ణయించుకుంటారు. అపవాదు వేశారు.